ఓ సోమయ్య ఇటు రా. ఏమైంది దొరా? ఈ దస్తావేజులపైన సంతకాలు పెట్టు. ఏమి కాగితాలయ్యా ఇవి? ఇవి నీ భూమి దస్తావేజులు. అప్పు కట్టడం నీ వల్ల అయితలేదు కదా, అందుకే నేను ఈ భూమిని జప్తు చేస్తున్నా. సంతకం పెట్టు. అయ్యా అయ్యా ఇలా అనకండి అయ్యా. ఈసారి పంట మీద మీ బాకీ ఎలాగైనా తీర్చేస్తా. ఎందుకు పనికిరాని ఈ భూమితో నువ్వేం చేస్తావు? ఇలా అనకండి అయ్యా. ఈ భూమే మాకు దిక్కు. ఈ భూమే లేకపోతే మేము ఎలా బతుకుతామయ్యా? ఇదంతా నాకు అనవసరం. ఈసారి నీ అప్పు కట్టకపోతే నీ భూమి అంతా లాక్కోవాల్సి వస్తుంది. పదా. బాధపడకు సోమయ్య, నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. మనం పట్టణానికి వెళ్తే ఏదో ఒక కూలి దొరుకుతుంది. ఇక్కడనే ఉంటే మన బతుకులు మారవు. ఇలా అనుకోకు రాములు. మనమే ఇలా అనుకుంటే ఈ జనాలందరూ ఏమి తిని బతుకుతారు? ఒకళ్ళు తినాలంటే ఇంకొకళ్ళు పండించాలి కదా. మనము నమ్ముకున్న ఈ నేల మనల్ని వదలదు. ఈ పిచ్చి ఆలోచనలు అన్నీ వదిలి మన వ్యవసాయం మొదలు పెడదాం రావయ్యా. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా గానం ప్రేమంటే, అణు అణువును నీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం నా మరుగే ప్రణయానికి శ్రీకారం. వర్షాలు పడలేవు సోమయ్య. ఈసారి కూడా వర్షాలు పడకపోతే నీ అబ్బెలా తీరుస్తావయ్యా? షాట్లే ఓలా సాయంత్రం 5 తర్వాత ఆ ఫ్లాట్ తీసేసి లోపల పెట్టండి. కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లే చిరుకే చేరగా, చల్లు చల్లు మని పులకింతలు పుడవే పాడగా, కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లే చిరుకే చేరగా, చల్లు చల్లు మని పులకింతలు పుడవే పాడగా, కడి మందు దాన బాణాన్ని వేయని విలువైన మనసు వడగళ్ళు తాకి కడగళ్ళు తీరని జడివాన చాలతోడి జన జీవితాలు చిగురించేలా కాల సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా
పోయే గవి రైతు నాగలి ఆయువంత చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి. ఆకలేస్తుందయ్యా. అయ్యా 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 దెబ్బొద్దయ్యా. అన్నం కొంచెం అన్నం పెట్టండి.